అందరికీ గృహలక్ష్మి తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు నేను బెంగళూరు టు ఊటీ మా ట్రిప్ ఎలా సాగిందో చూపించబోతూ ఉన్నాను. సో మార్నింగ్ అరౌండ్ 6 o'clockకి మేము స్టార్ట్ అయ్యాం బెంగళూరులో. ఇదండి మా ఏరియా నుంచి స్టార్ట్ అయ్యాం. సో స్టిల్ చీకటిగా ఉంది, చాలా రద్దీగా ఉండే ఏరియా మాది. సో అలాంటి చూడండి ఎంత క్వైట్గా కామ్గా 6 o'clock ఆ టైంలో కూడా అలా ఉంది. అంటే మంచు ఎక్కువగా ఉంది. సో ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. అక్కడక్కడ పాలు అవి ఏదో కొద్దిగా మేబీ ఒక 2% జనాలు తిరుగుతున్నారేమో అంతే. కానీ బ్యూటిఫుల్గా అలా సాగింది మా జర్నీ. సో ఇలా ఇప్పుడు బిడిది దగ్గర ఉన్నాం. సో ఇక్కడ కూడా చూస్తున్నారా, ఎదురు వెహికల్స్ కూడా ఒక్కొక్క టైంలో కనిపించకుండా ఉండే అంత మంచు ఉండింది. అంటే అంత ఫాగ్ అయితే ఫుల్, అసలు చెట్లు కనిపించలేదు. ఇంకా మీకు ఈ వీడియోలో కొద్దిగా అట్లా కనిపిస్తుంది, బట్ మేము లైవ్లో చూస్తూ ఉన్నాం కదా. సో అక్కడైతే మాత్రం అసలు ఎట్లనే ఏం లైట్లు అయితే కొద్దిగా బ్లర్గా అట్లా కనిపిస్తూ ఉన్నాయి, వెహికల్ లైట్స్ అవన్నీ. సో ఇది వచ్చి అరౌండ్ 8:30 అనమాట మార్నింగ్. సో అలా పాటలు పెట్టుకొని జాలీగా వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట. మార్నింగ్ ఇలా అవుట్స్కర్ట్స్లో మబ్బులు కమ్మేసి బ్యూటిఫుల్గా కార్లో కూర్చొని మంచి పాటలు వింటూ అలా వెళ్తూ ఉంటే ట్రావెల్ అదిరిపోయింది. బట్ సాంగ్స్ అయితే మీకు నేను వినిపించలేను, ఎందుకంటే నాకు యూట్యూబ్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. సో అంటే కాపీరైట్స్ అవి ఉంటాయి కాబట్టి. అండ్ ఇలా వచ్చాక టోల్ గేట్ ఆ దగ్గర బాగా ఆకలిస్తూ ఉండింది. సో మంచి ఫ్రెష్ జాంకాయ తీసుకొని తిన్నాం. అండ్ ఫైనల్గా మైసూర్కి చేరామన్నమాట. సో మైసూర్కి వచ్చేసరికి ఇంకా బాగా ఆకలి ఎక్కువ అయిపోయింది. సో కొద్దిగా దాటిన తర్వాత అమరావతి అనే ఒక హోటల్ ఉంది. సో అక్కడ బ్రేక్ఫాస్ట్కి ఆగామన్నమాట. సో మా ఆల్ టైమ్ ఫేవరెట్ దోశ కాబట్టి దోశ ఆర్డర్ చేసాం. పొట్ట నిండిపోయే అంత పెద్ద దోశ అది. సో బాగా చట్నీ, సాంబార్, దోశ ఎక్సలెంట్గా ఉంది. తినేసాం. ఏం తింటున్నారమ్మా? దోశ, మసాలా దోశ, చట్నీ అండ్ సాంబార్. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయింది, మసాలా దోశ. అండ్ దెన్ తినేసి ఇప్పుడు మళ్ళీ ఊటీకి బయలుదేరుతున్నాం. ఇక్కడ కార్లన్నీ జామ్ అయిపోయినట్టు కనిపించాయి. ఏంటబ్బా అనుకుంటే మా బాబు చెప్పాడు, ఇది బండిపూర్ ఫారెస్ట్ ఫస్ట్ ఆ చెక్ పోస్ట్ ఉంటుంది కదా, అక్కడ మనం ఏదో చెక్కింగ్ ఏదో చేస్తారు. సో అందుకని ఈ కార్లన్నీ అలా క్యూలో నుంచి ఉన్నాయి. చూడండి, ఫుల్ అలా స్లోగా వెళ్ళాలి. అయితే ఒక కాన్వాయ్ లాగా భలే అనిపించింది చూస్తూ ఉంటే. అండ్ ఈ ఫారెస్ట్లో వెళ్తూ ఉంటే జంతువులు కనిపిస్తాయి, అవి ఇవి చాలామంది చెప్పారు. సో ఎంతవరకు కనిపిస్తాయో నేను మీకు చూపిస్తాను. అంటే ఏమేమి కనిపించాయి, ఎలా ఉన్నాయి అనేది నేను మీకు చూపిస్తాను. నేనైతే ఆ టైంలో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అంటే ఏమేమి కనిపిస్తాయా ఓహో అనుకుంటూ చూసుకుంటూ ఉన్నాను. సో ఇద్దండి, ఇలా చెక్ పోస్ట్ అయిన తర్వాత, అంటే ఆ చెక్ పోస్ట్ చెకింగ్ అయిన తర్వాత దాటాం. సో ఇద్దండి, మాకు ఫస్ట్ కనిపించింది ఒక జింక. సో అక్కడితో కొద్దిగా ఎక్సైట్ అయ్యాను. అండ్ ఇది నాకు చాలా ఎక్సైట్మెంట్ ఇచ్చింది, ఎందుకంటే ఇది బైకర్స్ ఉన్నారు కదా, అంటే అలా అన్నీ ఎట్లా ఒక దాదాపుగా ఒక 10 అనుకుంటాను. సో ఒకరికొకరు అలా వెళ్తూ ఉంటే అమేజింగ్ అనిపించింది. నాకైతే భలే నచ్చింది. సో అలా అందరు వెళ్తూ ఉన్నారు చూడండి. సో ఈ వ్యూ బాగా ఎంజాయ్ చేశాను నేను. అలా అది కనుమరుగైపోయిన తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళాక ఒక స్లీప్ వేసాను. మధ్యలో ఈ యానిమల్స్ కనిపిస్తాయేమో అని కొద్దిగా అట్లా లేవడం, కళ్ళు మూసుకోవడం ఇలా. బట్ నాకు అంత ఎక్కువగా అయితే ఏం కనిపించలేదు. 2-3 దగ్గర పీకాక్ కనిపించాయి. మేము కార్ అలా మూవ్ అయిపోతుంది, వీడియో తీద్దాం అనుకునేసరికి అలా వెళ్ళిపోయేవి. సో అందుకనేసి అది కూడా తీయలేకపోయాను. సో వచ్చేటప్పుడు కొద్దిగా కనిపిస్తాయని నేను ఆశిస్తూ ఉన్నాను. అండ్ ఎనీవే పోయేటప్పుడు కూడా చూద్దాం. మధుమలై ఫారెస్ట్ని కూడా మనం దాటి వెళ్ళాల్సి ఉంటుంది, అది తమిళనాడు. సో ఇప్పుడైతే మనం కర్ణాటకని దాటేస్తున్నాం. సో విజిట్ అగైన్ కర్ణాటక అని రాశారు కదా.
సో అది దాటేసిన తర్వాత ఇప్పుడు మనకి మధుమలై ఫారెస్ట్ వస్తుంది. సో ఇక్కడ ఇది తమిళనాడు కదా, చెప్పాను కదా తమిళనాడు అని. సో ఇక్కడ ఇంకొంచెం ఎక్కువగా కనిపిస్తాయి అని చెప్పారు. బందీపూర్ ఫారెస్ట్ కంటే కూడా ఇక్కడ ఎక్కువ కనిపిస్తాయంట యానిమల్స్. సో ఎన్ని కనిపిస్తాయో ఒకసారి చూద్దాం. ఇది కూడా మంచి ఫారెస్ట్, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇద్దాం, మధుమలై టైగర్ రిజర్వ్ వెల్కమ్స్ యూ. సో ఇప్పుడు ఎంటర్ అయ్యామన్నమాట. అయితే నేచర్ మాత్రం ఇక్కడ బ్యూటిఫుల్, అసలు మనం చెప్పలేం కదా ఎంత బాగుంటుంది అనేది, దీనికి కొలమానం ఉండదు. సో అలా నేచర్ లవర్స్ అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్స్ కానీ అలాంటివి అద్భుతంగా వస్తాయి. వీడియో కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండింది. పచ్చని చెట్లు, అలా మబ్బు, ఆకాశం, మంచి పాటలు కనుక పెట్టుకుంటే కార్ డ్రైవ్ ఇస్ ద బెస్ట్. సో అలా మా ప్రయాణం సాగుతోంది. అండ్ బెంగళూరు నుంచి ఊటీ వచ్చి దగ్గర 270 కిలోమీటర్స్ అనమాట. సో ఒక 6.5 hours పడుతుంది. సో అలా మేము ట్రావెల్ చేసుకుంటూ ఊటీని చేరుకున్నాం అనమాట. మేము అలా వెళ్తూ ఉంటే అక్కడక్కడ గుంపు అనమాట, అంటే డియర్స్, జింకల గుంపు కనిపించేది. అలా ఎక్కడున్నాయని చూసుకునే లోపే అది దాటేసేవాళ్ళం అనమాట. సో అలా కొద్దిగా ఇబ్బంది పడుతూనే వీడియో తీశాను. బట్ చూడడం అయితే మాత్రం నేను చాలా చూశాను. వీడియోకి మాత్రం ఏంటంటే నేను కెమెరా ఆన్ చేసే లోపల అది దాటిపోయేదనమాట. సో అందుకని వీడియో తీయలేకపోయాను. అండ్ ఇక్కడైతే మాత్రం చాలా నీట్గా క్లీన్గా ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఏంటంటే వాళ్ళు అక్కడక్కడ రాసి ఉంటారు కూడా, హారన్లు ఎక్కువ కొట్టొద్దు, యానిమల్స్ని డిస్టర్బ్ చేయొద్దు, అండ్ ప్లాస్టిక్ అంతా వేయొద్దు, ఇట్లాంటివన్నీ రాసి ఉంటారు. బట్ మనం యాజ్ ఎ సివిలియన్స్ కూడా మనం కూడా దాన్ని పాటించాలన్నమాట. అప్పుడే అంతా బాగుంటుంది. పచ్చని చెట్లు, ఆకాశం, అలా మబ్బులు, ఇలా ఆ రోడ్ క్లీన్గా టర్న్స్ తిరిగే రోడ్లు, పక్కనే ఇంత గ్రీనరీ ఉండే చెట్లు, అబ్బబ్బబ్బబ్బా ఏం బాగుండిందో ట్రావెల్ అయితే మాత్రం. అంటే జర్నీ నాకు చాలా చాలా నచ్చింది. పక్కనే అట్లా నది, ఒక చిన్నపాటి వాటర్ ఇది అనమాట. సో అట్లా పారుతూ ఉండడం, ఇదంతా కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు నచ్చిన మ్యూజిక్ పెట్టుకొని కనుక మీరు జర్నీ స్టార్ట్ అయితే ఈ ఫారెస్ట్ అంతా ఏరియా కూడా బ్యూటిఫుల్ జర్నీ అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అబ్బబ్బబ్బబ్బా, నేను ఎప్పుడు ఎక్కువగా చెప్పేది ఏంటంటే నేచర్ని చూడాలంటే వీడియో కాదు, మనం అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజెంట్లో, అంటే ఎక్కడైనా సరే మీ గార్డెన్లో కూడా చూడండి. ఒక చెట్టును చూడాలి అంటే వీడియోలో చూసే కంటే కూడా డైరెక్ట్గా చూసి దాన్ని ఆస్వాదించడంలో ఉన్న ఆనందం కానీ అద్భుతం కానీ ఇంకొకటి ఉండదు. ఎప్పుడన్నా మీరు ఇట్లాంటి యూ హ్యాపెన్ టు గో, మొబైల్స్ పక్కన పారేసి జాలీగా ఎంజాయ్ చేయండి. సో అలా వెళ్తూ ఉన్నాం. సో ఊటీకి దగ్గరలో ఉన్నాం అనమాట. అప్రాక్సిమేట్గా ఒక 30 కిలోమీటర్స్, 29 కిలోమీటర్స్. సో వెళ్తూ ఉన్నాం. ఊటీ ఘాట్ రోడ్ అయితే చాలా బాగుంటుంది కూడా యాక్చువల్గా. అది కూడా నేను మీకు ఈ ఊటీ సిరీస్లో చూపిస్తాను. ఈ ఘాట్ రోడ్ ఎట్లా ఉంది, అండ్ హెయిర్ పిన్ ఇది కూడా ఉంది అక్కడ, కర్వ్స్. సో అవన్నీ కూడా చూద్దాం. మేము ఈ వ్యాన్ పట్టుకొని ఆల్మోస్ట్ ఆల్ ఊటీ ఘాట్ రోడ్ మొత్తం ఎక్కేసాం అనమాట. దీన్ని పట్టుకొని ఎక్కామంటే ఏదో దానికి ఒక దారం కట్టుకొని ఎక్కామని కాదు. సో అది అలా మాకు దారి చూపిస్తూ ఉంది. చాలా దూరం మేము అంటే దీని వెనకాలే మూవ్ అవ్వాల్సి వచ్చింది. సో అలా వెళ్తూ ఉన్నాం. ఏవైనా కానీ కొద్దిగా ఇట్లాంటి ఘాట్ రోడ్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రతి టర్న్ దగ్గర కొద్దిగా జస్ట్ ఒక చిన్న హార్న్ అట్లా ఇచ్చుకొని, అంటే మనం వస్తున్నామని ఆపోజిట్ వెహికల్కి చెప్పడం అనమాట. సో అట్లాంటి చిన్న జాగ్రత్తలు తీసుకొని వెళ్తూ ఉంటే బాగుంటుంది. ఎక్కువ స్పీడ్ వెళ్ళకండి, ఓవర్టేక్ చేయాలని ట్రై చేయకండి. సో ఇట్ ఈస్ నాట్ గుడ్ యాక్చువల్లీ, ఇట్ ఈస్ వెరీ డేంజరస్. సో అది అందరికీ తెలిసిన విషయమే, బట్ అయినా నేను మీకు చెప్తున్నాను.
ఈ తమాషా ఏంటంటే ఇక్కడ ఈ ఫారెస్ట్లో కోతులు కనిపిస్తే కూడా ఒక విచిత్రంగా అనిపించేది. యూజువల్గా మనకి సిటీస్లో కూడా తిరుగుతూనే ఉంటాయి, టౌన్స్లో బాగా తిరుగుతూ ఉంటాయి. బట్ అక్కడ ఫారెస్ట్లో కోతి కనిపిస్తే ఆహా కోతి కనిపించింది అనేట్టు అనిపించింది అనమాట. జింకలు వెళ్ళేటప్పుడైతే బందీపూర్ ఫారెస్ట్లో జింకలు అండ్ పీకాక్స్ కనిపించాయి బాగానే. ఎలిఫెంట్స్ వచ్చేటప్పుడు కనిపించాయి కానీ వెళ్ళేటప్పుడు కనిపించలేదు. అది మధుమలై ఫారెస్ట్లో బాగా కనిపించాయి. సో ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం కదా. సో ఈ వెళ్ళే వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది. మంచి ఆ చెట్ల వాసన కానీ ఆ పచ్చదనం మధ్య మధ్యలో ఆ ఎండ తగులుతూ అద్భుతంగా అనిపించింది నాకైతే. చూస్తున్నారా అయితోండి కోతులు. ముందుకు పోతే ముందుకు బాగుంది, ముందుకు బాగుపోతే ఇది కార్ జర్నీ కాబట్టి ఇంకా చాలా బాగుండింది. ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకోవడం, నచ్చిన దగ్గర ఫొటోస్ తీసుకోవడం, అలా వీడియోస్ తీసుకోవడం, కాసేపు కూర్చోవడం, లేదా కొద్దిగా రిలాక్స్ అవ్వాలన్నా నేచర్ని కొంచెం బాగా చూసుకోవాలి అనుకున్నా కానీ కంఫర్టబుల్గా ఉంటుంది కదా. సో బస్సులో అట్లాంటివన్నీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటంటే మన కోసం వాళ్ళు ఆపరు. సో వాళ్ళు వెళ్తూ ఉన్న దారిలోనే మనం వెళ్తూ ఉండాలి. సో ఇలా 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 దగ్గరకు వచ్చేస్తూ ఉంది ఊటీ. ఇక్కడ కనిపిస్తోంది కదా, ఇది ఊటీ సిటీ. నాకు ఈ చిన్న చిన్న ఇల్లు అంటే దూరం నుంచే చిన్నగా కనిపిస్తాయి కదా, అది చూస్తున్నప్పుడు భలే నచ్చింది. అంటే ఆ కొండల్లో చిన్న చిన్న ఇల్లు లాగా అంటే ఒక నంబర్ ఆఫ్ హౌసెస్ కనిపిస్తూ ఉన్నాయి కదా. అదేంటంటే తమాషా అక్కడ ఇల్లులన్నీ కూడా డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. ఒకలాంటి అంటే మామూలుగా వైట్ క్రీము అట్లా కనిపిస్తూ ఉంటాయి కదా, చందనం అట్లాంటి ఎక్కువ లైట్ కలర్స్ ఉంటాయి కదా యూజువల్గా. బట్ అక్కడ ఏంటంటే ఎల్లో కలర్, మంచి గ్రీన్ కలర్ అంటే ఫ్లోరసెంట్ గ్రీన్ కానీ, వైలెట్, లావెండర్, ఎల్లో, బ్లూ కలర్, మరూన్ కలర్ ఇట్లాగా అన్నీ బ్రైట్గా ఉంటాయన్నమాట కలర్స్. అది చూసేదానికి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ఆ కలర్స్ అన్నీ కూడా మేము ఊటీలోకి వెళ్ళినప్పుడు నేను మీకు చూపిస్తాను ఇల్లులో, అప్పుడు మీకే అర్థమవుతుంది. సో ఇదండి కొండలు, వాహా ఆహా వచ్చేసాం పైకి కిందకి అట్లా అట్లా ఎక్కుతూ బ్యూటిఫుల్ వ్యూస్ తోటి. మబ్బులు చూడండి ఎలా ఉన్నాయో. లైఫ్లో ఫస్ట్ టైం ఊటీకి వెళ్తున్నాను కాబట్టి ఆ ఎక్సైట్మెంటే వేరే లెవెల్లో ఉండింది. వచ్చేసాం. ఇప్పుడైతే మీరు మా బెంగళూరు టు ఊటీ జర్నీ చూసారు కదా. సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. వీడియోని ఇంతవరకు వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, సీ యూ.